కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నువ్వు పుట్టినప్పటి నుంచి మీ అమ్మగారి ఇంట్లో నీ చదువు కానీ నువ్వేమన్నా చదువుకున్నావా? 3వ తరగతి 7 వరకు వేస్తే 3వ తరగతి చదువుకున్నా అంతే. ఎందుకు? ఇంకా స్కూల్ కోలేదు ఎక్కువ. చాలా రోజుల కుట్టిరు, వద్దే వద్దని నాన్న కొద్దిగా డిస్టర్బ్ చేసిండు. ఇంకా అంత లోపల అమ్మకు పెట్స్ వస్తుండే. పిక్స్ అంటే ఇట్లా వాయి నుంచి ఇట్లా పడిపోతుండే. ఇక అమ్మ నీళ్ళల్లో పనిపోతుండే, ఇట్లా నాటేని ఇంకా నీళ్ళలో పడిపోతే చచ్చిపోతుంది అని స్కూల్ మీద ఇంట్రెస్ట్ లేకపోయా. 7, 8, 9 సంవత్సరాలు అప్పుడే అమ్మకు వేరే ఊరికి వెళ్ళి పోయి టాబ్లెట్లు తీసుకొచ్చి ఇచ్చేది. వేరే వెంబడ పోయేది. ఇక ధైర్యం తెలిసినట్లు నేను ఒక్కదానే పోయేది. ఒక్కదాని పోయి టాబ్లెట్లకు డబ్బులు ఇస్తే అమ్మ తీసుకొచ్చి ఇచ్చేది అమ్మకు. ఇంకా అమ్మని చూసుకున్నా కొద్దిగా. అమ్మకు పిట్స్ వస్తుంది కదా, అమ్మ ఉంటేనే నేను కదా స్కూల్ కాకున్నదని అట్లా అనిపించింది అప్పుడు. ఇంకా పొలం పని చేసుకోవాలి, ఒక అమ్మకు డబ్బులు తెచ్చేయాలని ఆశ అప్పుడు. అమ్మని ఇంటికాడ పెట్టి నేను డబ్బులు తీసుకొచ్చేయాలి కదా, స్కూల్కి పోతే ఏమొస్తుంది, దాంట్లో కూడా కొడతారని నాన్న చెప్పిండు. అదే ఫిక్స్ అయిపోయింది మైండ్లో. అప్పుడప్పుడు అమ్మ దొబ్బొస్తుండే, కంట కారం పోసి కొట్టినా కానీ పోలేదు నేను స్కూల్కి. అవును, కళ్ళల్లో కారం కొట్టింది, పోలేదు. మా అమ్మ ఏడ చచ్చిపోతుందో కూలి పనికి పోతుందని నాకు మైండ్లో ఇది ఫిక్స్ అయింది. 10, 11 సంవత్సరాలలో ఇక పెళ్లి మ్యారేజ్ ఫిక్స్ అయింది. 9 సంవత్సరాల నుండి వెతుకుతురు నాకు. ఏంటి పెళ్లి చూపులకు? 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులకు 7 సంవత్సరాలు దాటంగానే స్టార్ట్ చేసిరు. ఇక అమ్మ నాన్న 2వ మ్యారేజ్, నాన్న ముసలుగా అయిపోయిండే. ఇక అమ్మకు పెట్స్ వస్తుంది కదా, చేస్తే బాగుంటది, మేము చచ్చిపోతామో బతుకుతామో ఎవరికి ఎవరైతారని అమ్మ నాన్న అట్లా. పెళ్లి జీవితం ఎట్లుంది మీకు? పెళ్లి జీవితం అంటే ఊళ్ళో ఒక అబ్బాయిని చూసిండ్రు. ఇంకా వేరే మస్తుగా ఇప్పుడు ఇల్లరికం ఎవరు వస్తారని మస్తు ఇక 2, 3 నడుచుకున్నారు. ఇంకా వాళ్ళు ఇయ్యలేము ఇంటికి, మా ఇంటికి ఇయ్యాలని అన్నారు. ఇక మస్తు ఊర్లో మస్తు సంబంధాలు ఆడితే కూడా ఇయ్యలేరు. ఇయ్యక పోయి ఇక వికలాంగు ఉన్నోడిని తెచ్చిర్రు. వికలాంగుడు కుంటాడు నమ్మోడు, కాలు అదుగుండే నడవనికి, అట్లే నడుస్తున్నా కానీ కొద్దిగా యాస నడుస్తుండే. అంటే నువ్వు ఫస్టే చూసినావా? ఆయన నేను చూడలే. నేను మరి నీకెప్పుడు తెలుసు మీ ఆయనకు కాళ్ళు కొంచెం కుంటి? నాక పుస్తే కట్టేటప్పుడు ఇట్లా ఇట్లా నిలబడని ఇంకా తొక్కుడు కూడా పెడతారు కదా, ఒక కాలు మీద వజన్ జరపక గోడకు జరిగిండి, ఇట్లా గోడను పట్టుకున్నాడు. ఇట్లా అయ్యో ఈయన కాలు సరిగా లేనట్లుండదు, గోడను పట్టుకున్నాడు అని అప్పుడు అర్థమైంది నాకు. ఇట్లా అప్పుడు పుస్తే కట్టేటప్పుడు ఇంటి ముంగడనే పెళ్లి, ఫంక్షన్ హాల్ కాదు, అప్పుడు పందిరేసి. ఇప్పటి కూడా చేసేటోళ్ళు కొందరు ఫంక్షన్ హాల్ చేస్తారు, కొందరేమో ఇంటి ముంగడ చేస్తారు మగ పిల్లగాని పెళ్లి లాక్క. ఇక అందరు బాధపడ్డారు, నాతో దోస్తులు అక్క వాళ్ళు. అంతైనా అది కూడా దొరికే కదా, అది కూడా అంటే ఎట్లా కుంటోడు దొరికే కదా, వికలాంగి ఉన్నాడు కదా, అయ్యో మంచోడు దొరకలేదా అని అన్నారు. ఇక నా అదృష్టం అనుకున్నా. మధ్యలో కూడా మా అమ్మ చూసి వచ్చినాక మాట కథ అయినాక పప్పనని తిన్నాక కూడా నేను వద్దన్నది అమ్మ. 10 మందిలో మాట ఇచ్చినావమ్మ, నా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ రేపు ఈ మ్యారేజ్ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పెళ్లి కూడా ఫిక్స్ కాకుండా మళ్ళీ క్యాన్సిల్ అయితే ఎట్లుంటుంది, ఇట్లా ఒక ఆడపిల్లకు ఒక పెళ్లే మంచిగా ఉంటుందని ఇంకా అమ్మ నాయన మాట తీసేసి వాళ్ళు మాట్లాడినరు. మళ్ళీ వద్దంటే వాళ్ళ మాట కాదని చేసుకున్నా. అక్కడ నీకు పిల్లలు? ఒక బిడ్డ ఫస్ట్లో. ఇక ఆయనకి నాకు మస్తు గొడవలే అవుతుండే, తాగుడు ఎక్కువ. అంటే ఎప్పటి నుంచి గొడవలు? పెళ్ళైనప్పటి నుంచి? పెళ్ళైనప్పటి నుంచి ఆయనగా అంతే. ఈడ మాట్లాడుతా ఇంకా ఏదో ఒకటి అనుమానం, రోగం అన్నట్టు అనుమానం. గొడవలని ఒక బిడ్డ అయింది. బిడ్డ ఒకటి ఇక బిడ్డ పుట్టంగానే పోయింది పాప. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, వారం 15 రోజులు పెట్టుకున్నారు. బిడ్డ పుట్టంగానే పోయింది, చచ్చిపోయింది. ఇక అంతలోపల మళ్ళీ అదే సంవత్సరంలో కొడుకు పుట్టినప్పుడు రాలేదు చూడనికే. మీ ఆయన రాలేదు? ఎందుకు? ఏమో ఇంకా తిడుతుందేమో అని. కాన్పేం చేయలే కదా, డబ్బులు ఇవ్వలే కదా, నేనే కష్టపడి ఆడి అప్పులు తెచ్చుకొని పిల్లగాని కాసులు పెడితే కూడా 1,00,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అప్పుడు అమ్మలే నాన్నలే అనాది ఒక్కదాని. ఆ గతం మాత్రం రావద్దమ్మా దేవుడా. 2006లో పెళ్ళయింది, 2006లో నాన్న చనిపోయాడు, 2007, 2008లో అమ్మ చనిపోయాడు, 2009లో బిడ్డ పుట్టింది. బిడ్డ చనిపోయింది. మళ్ళీ బాబు 2011లో. మీ ఆయన చున్నీకి రాలే బాబు పుడితే. తీసుకపో, బాబు అందంగా ఉన్నాడు, మళ్ళీ ఎవరైనా ఏమన్నా చేస్తారు, ఇది ఊరు అని చెప్పి నా మస్తు అన్న. ఏం కాదు 5 నెలలు తీసుకుపోతాం మా ఇంటికి అని అన్నాడు. ఇంకొక ఫోన్ మాట్లాడుతున్నాడు, చిన్న ఫోన్. ఇంకంతా ఆయన రాలేదు. ఇక రాకుంటే ఇంకా దానికి కూడా ఏదో చేసి ఇక పిల్లగాని కూడా చంపినట్టు. ఏంది 5 నెలల బాబు? ఆ బాబు కూడా 5 నెలలు పాలిచ్చిన బాబు ఎట్లా చనిపోయినాడు? ఇక బాబుకు ఎవరో ఏమో చేశారు, ఏనో ధనం ఉందని నేను పండినప్పుడు తీసుకుపోయి ఇక తెచ్చి పండబెట్టారు. ఇక అది నాకు గుర్తు లేకుండా చేశారు. ఊళ్ళో నమ్మరు కదా, పోలీసులు నమ్మరు, కేసులు అంటే నమ్ముతారు, కొట్టుడు తిట్టడు అంటే నమ్ముతారు.
అన్ని శుద్ర పూజలు అని కేసు తీసేసారు. అచ్చా. ఇక నాకు పగ ఉన్నోళ్ళే చేసారు, అయిన వాళ్ళే. నాకు పగ ఉన్నోళ్ళే చేసారు. నన్ను నమ్మించుకుంటా కొడుకుని మింగేసిరి, బిడ్డని మింగేసిరి. కానీ నాలాంటి రోజులు వాళ్ళకు వస్తవి, నాలాంటి బాధలు వాళ్ళు కూడా పడతారు. ఒక కొడుకుని ఒక బిడ్డని జన్మగిచ్చి నేను మంది చేతులలో నా పిల్లల పానం పోయిందంటే నాకు చాలా బాధ ఉంది. కానీ ఎంతమంది అని అడుగుతారు ఎవరికొతే, నువ్వేం తిన్నావమ్మా, నీకు బంగారు ఉందా, నీకు ఎండుందని ఎవరు. ఇప్పుడు నా కొడుకుంటే ఇప్పుడు 12-13 సంవత్సరాల కొడుకు, నాకు ఎంత సంతోషం ఉంటుండే. ఎవరున్నా ఏమొస్తారు, అమ్మ లేకటే, నాన్న లేకటే, భర్త లేకటే, పిల్లలు కూడా తోడు చేయపా దేవుడు. ఏమి పాపం చేసినా ఏ జన్మల. బాబు చచ్చినాక గోసలు పడ్డా నేను. ఇల్లు పడిపోయింది, మట్టి మాలే, ఒక తలుపు సాటు పెట్టుకొని పడుకున్న బేస్మెంట్ మీద. బాబు చనిపోయినాక కూడా ఎవరు రాని అని పరిస్థితి. అప్పుడు నన్ను చూస్తేనే భయపడది. ఎందుకు? ఎవరు లేరు కదా నాకు. బాబుని ఎవరు మింగరు. ఇక ఇప్పుడు మంచిగా ఉంటే అందరు వస్తారు కదా, కొద్దిగా సింపుల్గా ఉంటే వస్తారు ఎవరన్నా. ఎవరు రారు ఇంటికి. ఎవరి ఇంట్లో పడుకోమంటే కూడా పడుకోలేదు. మా ఊర్లో సర్పంచ్ నాయరెడ్డికి నమస్కారం, ఒక పోలపు మామ అనేట ఆయనకి 2-3 మామలకు నమస్తే. తాళం కమటాల తాళం ఇస్తాం పామ, అడిడ పడుకోకు, నీ చోరగున్న వయసు ఉంది కదరా, మొత్తం కొంచెం పడిపోయింది ఇల్లు, మొత్తం మీద పడి చచ్చిపోయే వద్దే వద్దని తాళం ఇప్పించారు నాకు. కమటాలు తెరుచుకొని పడుకున్నా కానీ ఒక్కరు తోడు కాలేదమ్మా. ఆ టైంలో అయితే మస్తు అన్నాని పోయినా తోడు కాలేదు, అక్కలని పోయినా తోడు కాలేదు. నా జీవితం అయితే అనాథ, మస్తు బాధలు పడ్డా. కొట్టని దెబ్బ లేదు, తిట్టని మాట లేదు. నన్ను మాత్రం వెనుక సపోర్ట్ లేనందుకు మస్తు బాధలు పెట్టిండ్రు. నాకు ఆ బాధలు మీద అలుసుకుంటూ అస్సలు ఈ బతకొద్దు అనుకున్నా నేను. మళ్ళీ ఒక జన్మం ఎత్తినట్లయింది ఇప్పుడైతే. ఇంకా బాబు చనిపోయినాక 2 అక్కలు కాపాడారు నాకు. నా పైన కేసు ఉంటే ఇంకా ఊళ్ళో తెలిసిన వాళ్ళు. మీ పైన కేసా? కేసు ఎందుకు? తల్లి నిజం చెప్పది, తల్లి చంపిందా ఎవరు చంపిరా అని. కోర్టులో కేసు అయితే జడ్జి ఏమన్నాడు, 5 నెలలు బిడ్డకు పాలిచ్చి ఏ తల్లి చంపుతుంది అంటే మీరే మీ బిడ్డని చంపినారని ఒక పుకారు వచ్చింది, కేసు పెట్టినారు. ఇక అది నా పక్క పొంటి ఉన్నోళ్ళు ఎవరేం చేస్తారో నాకే తెలియదు. నేను ఇట్లా నమ్మిచ్చిండ్రు, మంచిగా కొడుకు పుట్టే ఇంకా మంచిగా రానిలాగా బతుకుతుంది, మస్తు హుషారు ఉన్నదని ఈ పని చేసారు నాకు. మరి వాళ్ళకి రావచ్చు అంతే కదా. అంతే. కోట ఒప్పుకోలేదు, తీసేసిరు. 2 సార్లు తీసేసిరు. తర్వాత బొంబాయి పోయినగా నేను. బొంబాయి పోయినా. నా మీద కేసు తీసినాక ఊర్లో ఉండొద్దంటే ఒక అక్కుండి వేరే దగ్గర డబ్బులు ఇప్పిస్తే 20,000 15,000 తీసుకొని 10,000 కూడా 10,000 తీసుకొని కేసు తీపించుకొని బొంబాయి పోయినా. పని చేయడానికి మట్టి పని గుంపులో పోయినా. ఇక అక్కడనే గ్యాంగ్ లాక్కుంటారు, అడవిలో గుడిసెలు వేసుకొని ఉంటారు. అడవిలోనే, ఊరు దగ్గర ఉండదు, ఊరుకోవాలంటే 1-2 కిలోమీటర్ అవుతుంది. ఇక్కడ సతార హాస్పిటల్ మహారాష్ట్ర పోయినాం ఇక పని చేయడానికి. అట్లా ఇంకా నా పని చూసి ఇక వీళ్ళ దాంట్లో పోతే మళ్ళీ ఒక 2 మాసం ఎక్కువ ఇచ్చేది. మా దాంట్లోకి రండి, మంచిగా ఉంటావు, కలకాలు ఉంటావు అన్ని టెన్షన్లు విడిచిపెట్టిన. బతికిన రోజే ఊరుకోత అనుకున్నా ఇంక అంతే. ఇప్పుడు కాపాడిన వాళ్ళ పేరు కూడా నిలబెట్టాలి కదా. ఇక ఆ టైంలో ధైర్యం అయింది అన్నట్టు. మంచి పని, దేవుడే. 12 సంవత్సరాలు అక్కడనే అయిపోయినా. నేను ఫస్ట్ అమ్మ నాయన పెళ్లి చేసినాక మా ఆయన కరెక్ట్ నా దగ్గర ఉండకుండా హైదరాబాద్ వచ్చేసినప్పటికే. నేను వచ్చిన వారానికి నాన్నకి యాక్సిడెంట్ అయింది, నాన్న చనిపోయాడు. నాన్న చనిపోతే నాన్న ఊరికి వేసుకోపోయిన కాలు ఇరిగిపోతే 1 సంవత్సరం బతికాడు. అదే సంవత్సరంలో చనిపోయాడు నాన్న. ఇక అప్పుడు అమ్మకు చెల్లెకు డబ్బులు పంపించింది. నేను పని చేసి 2 అక్కలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండేది. నేను పని చేసి పైసలు పంపిస్తే చెల్లెని చదివించిన 7వ తరగతి వరకు. ఇక అమ్మ 2 సంవత్సరాలే ఉన్నది. మళ్ళీ నాన్నెంబడిని ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి ఇక ఒంటరి జీవితం అయిపోయింది నాది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.